హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మార్చ్ 7, 8 తేదీల్లో ధనుస్సు రాశి వారికి జరగబోయేది ఇదే. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. ధనుస్సు రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనుస్సు రాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో, వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ధనుస్సు రాశి వారికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉన్నత స్థాయికి వెళ్ళటానికి వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. వీరు స్వయం కృషితో పనిచేస్తూ ఉంటారు. సంఘంలో వీరు మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అంతరాత్మకి విరుద్ధంగా వీరు ఏ పని చేయరు. వీరు స్నేహానికి బంధుత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికి అన్యాయం చేయరు. ధనుస్సు రాశి వారు న్యాయం ధర్మం ప్రకారం ఏం చేయాలో అదే చేస్తారు. వీరు స్నేహితులు, బంధువులు ఎవరికైనా ఏదైనా సహాయం చేసే విషయంలో ముందుగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి జాలి గుణం కలిగి ఉంటారు. అలాగే ఈ మార్చి నెలలో ధనుస్సు రాశి వారికి 7, 8 తేదీల్లో జరగబోయేది ఇదే. ధనుస్సు రాశి వారికి 4వ భాగం శనీశ్వరుడు రాబోతున్నాడు. జాగ్రత్తగా ఉండండి. అష్టమ శని రాబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మార్చి నెలలో మీరు చాలా ఓర్పుగా ఉండాలి. మీరు ఏ పని తలపెట్టినా దానిలో ఆటంకాలు అనేవి వస్తూనే ఉంటాయి. కష్టమైన పనులు కూడా ఆలోచించి పనులను పూర్తి చేయాలనుకుంటారు. అలాగే ఈ మార్చ్ 8వ తేదీన తాకట్టులో ఉన్న బంగారం విడిపించే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో ఉన్న గొడవలు తొలగిపోతాయి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరుని లేదా సహోదరునితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అంటే మీ అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ పని చేసినా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ఆచితూచి 1కి 2 సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. బంధుమిత్రులను కలుస్తారు. అలాగే శ్రమ ఎక్కువగా ఉండబోతుంది. ఈ మార్చి నెలలో మీకు శ్రమ ఎక్కువగా ఉండబోతుంది. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అర్ధాష్టమ శని ప్రభావం మీపై ఉండటం వల్ల మీకు పనులు అనేవి ఈ మార్చి నెలలో కొంచెం నెమ్మదిగా సాగబోతున్నాయి. ప్రతి పనిలో మీరు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకుంటారు. తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకునే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి.